అప్పట్లో గుప్త నిధుల కోసం 1000 మంది వేటాడితే ఒక్కలికే దొరికేది. కానీ ఇప్పుడు ఒక టిప్ చెప్తా నేను మీకు, ఇది పాటించారనుకో మీకు 100కి 90% సక్సెస్ ఉంటుంది. ఏం లేదు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూసినరా, అంటే ప్యూన్ నుంచి వెళ్ళి ఐఏఎస్ వరకు, పొలిటీషియన్స్ ఉంటారు చూసినరా, వార్డ్ మెంబర్ నుంచి వెళ్ళి మినిస్టర్ల వరకు, వీళ్ళ ఇళ్ళల్లో ఒక 100 మంది ఇళ్ళల్లో మీరు ఒకవేళ రైడ్ చేసారు అనుకో, 90 ఇళ్ళల్లో గుప్త నిధులు దొరకకపోతే నన్ను అడుగుండ్రి, మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని చూపిస్తా. పొన్నా సుమతి, వద్యావత్ తేజ్ సింగ్, ఆవుల చెన్నయ్య, మండల్ పరిషత్ ఆఫీసర్స్, రంగారెడ్డి జిల్లా, లక్షల్లో లంచాలు, కోట్లల్ల ఆస్తులు. పూజా సింగల్, ఐఏఎస్ ఆఫీసర్, 19 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ నిజామాబాద్, 6 కోట్ల క్యాష్, కిలోల కొద్ది బంగారం, వెండి. ట్రైబల్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, విజయవాడ, 25 లక్షలు లంచం తీసుకుంటా దొరికిపోయిండు, కోట్లల్ల ఆస్తులు. కర్ణాటకలో ఒకటేసారి 21 మంది గవర్నమెంట్ ఆఫీసర్ల పైన రైడ్ అయితే కోట్ల కొద్ది క్యాష్, కేజీల కొద్ది బంగారం, 100 కోట్ల ఆస్తులు. రితిన్ కుమార్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ NHIDCL, కోట్లల్ల ఆస్తులు, 20 ఫ్లాట్లు, 9 ప్లాట్లు. సంజీవ్ హ్యాన్స్, పాట్నాల ఐఏఎస్ ఆఫీసర్, ఈయన దగ్గర ఉన్న ఆస్తులు, క్యాష్ ఇవన్నీ లెక్క పెట్టడానికి 7 గంటలు టైం పట్టింది. 4 మెషిన్లు పట్టుకొస్తే తప్పితే ఆ క్యాష్ ఓడవలేదు. లక్షల్లో లంచాలు, కోట్లల్లో ఆస్తులు. మీరు చూస్తున్నా కూడా గవర్నమెంట్ ఆఫీసరు, మొన్న ఆల్రెడీ ఈయన వార్త మనం వేసినాము, కట్టల కొద్ది క్యాష్, కోట్లల్లో ఆస్తులు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు. చూసిరు కదా అవినీతి గుప్త నిధులు. ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే ఇక స్టార్ట్ చేయండి.